మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ ఎల్లరకు కృపా సమాధానములు పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడి మేఘమెక్కే భాగ్యము దేవుడు మెండుగా అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఎఫెసు అనబడేటువంటి సంఘముతో దేవుడు మాట్లాడుచున్నారు. ఎఫెసు సంఘముతో దేవుడు మాట్లాడుచున్నారు. యోహాను చేత ఈ సంఘానికి ఏమి చెప్పాలో ఆ విషయాలు చెప్పించారు. సంఘముతో దేవుడు మాట్లాడుచున్నారు అంటే సంఘముపై దేవునికున్న ప్రేమ. దేవునికి ఎంత ప్రేమ లేకపోతే ఈ సంఘముతో మాట్లాడతారు. సంఘముతో దేవుడు మాట్లాడటము, దేవుడు అంటే చిన్ని అంశము కాదు. దేవుడు భూమి ఆకాశాలు చేసినవారు, శూన్యములో నుండి సృష్టిని కలుగ చేసినవారు, మాట చొప్పున సకల సృష్టిని కలుగ చేసినవారు దేవుడు. దేవుడు అంటే దేవదూతలు కూడా వర్ణించలేని వారు, దేవదూతలు సహితము చూడలేని వారు దేవుడు. అంతటి గొప్ప దేవుడు, ఇంత పెద్ద సృష్టిని కలుగు చేసిన దేవుడు. ఈ యొక్క భూమి ఇంత పెద్దదైతే, ఆకాశం అంత పెద్దదైతే, చంద్రుడు నక్షత్రాలు అంత పెద్దవైతే, కొన్ని నక్షత్రాలు భూమి కంటే పెద్దవి, అంతంత నక్షత్రాలు చేసిన దేవుడు ఇంకెంత పెద్దవారు. అందుకే సొలొమోను ప్రార్థన చేస్తూ ఏమన్నారు? ఆకాశ మహాకాశాలు పట్టచాలని మీరు అలాంటి వారు, ఆకాశ మహాకాశాలు పట్టచాలని వారు. నేను కట్టించిన ఈ మందిరము మీకు ఎలాగూ పట్టును. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నారు దేవుడు. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము వసించే దేవుడు. ఈ యోహాను గారికి కనిపించినటువంటి దృశ్యము చూస్తే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన నోట నుండి రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచున్నది. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అగ్నితో సమానమైనట్లుగా ఉన్నవి. ఆయన కంఠస్వరము విస్తారమైన ప్రవాహ జలముల వలె, విస్తారమైన జలముల ధ్వనిని పోలి ఉన్నది. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె, చచ్చిన వారి ఆయన దగ్గర పడ్డాను, ఆయన పాదాల దగ్గర అంటారు యోహానుగా. అంతటి గొప్ప దేవుడు యోహాను మా దగ్గరికి వచ్చి యోహానుతో చెప్పిన విషయాలు ఏమిటంటే, నీవు ఎఫెసు సంఘానికి నేను మాట్లాడుతున్నానని చెప్పు. అయితే ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయి అంటే, సంఘానికి సాయిక సేవకుడు ఉంటాడు, ఆ సంఘ దూతకు వ్రాయి అంటే సంఘముతో దేవుడు మాట్లాడడానికి కారణం ఏమిటి? పని కట్టుకొని పరమందున్న దేవుడు పద్మసు దీవులోనికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారంటే, సంఘం ఆయనకు కావాలి, సంఘం ఆయనకు అవసరం. కారణం ఏమిటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ప్రభుని ఎవరైనా కానీ, ప్రభువా ఎఫెసు సంఘముతో మీరు ఎందుకు మాట్లాడారు నైనా, ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే, నా రక్తముతో నేను సంపాదించుకున్నాను, నా రక్తముతో సంపాదించుకున్నాను కనుక, నా సంఘము కనుక నేను మాట్లాడాను. ఆ సంఘము కొరకే నేను సిలువ వేయబడ్డాను, ఆ సంఘము కొరకే రక్తం కార్చాను.
ఆ సంఘము కొరకు చనిపోయాను, సంఘము కొరకు సిలువని మోసాను, సంఘము కొరకే కన్య మరియ గర్భాన్ని కోరుకున్నాను, సంఘము కొరకే నేను కొరడా దెబ్బలు పొందాను, మరణించి సిలువ వేయబడింది సంఘము కొరకే గనుక ఆ సంఘముతో నేను మాట్లాడుతాను. ఇక్కడ యేసు ప్రభువారు సంఘముతో ఎందుకు మాట్లాడుతున్నారు? సంఘము ఆయనది కాబట్టి, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించింది కాబట్టి మాట్లాడుతున్నారు. ఇందులో ఆశ్చర్యమేముంది? సంఘం ఆయనది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. గమనించ, విలువ పెట్టి కొనబడిన సంఘం, యేసు రక్తము చేత కొనబడిన, ప్రాణమిచ్చి కొనబడిన సంఘం. ఈ ప్రాణమిచ్చి కొనబడిన ఈ సంఘములలో ఒక సంఘము ఎఫెసు సంఘము. ఎఫెసు సంఘమని, స్ముర్నా సంఘమని, పెర్గము సంఘమని, తుయితైరా సంఘమని, సార్ది సంఘమని, ఫిలదెల్ఫియా సంఘమని, లవోదికియా, ఈ 7 సంఘాలు అంటే 7 ప్రాంతాల్లో సంఘాలున్నా ఈ 7 సంఘాల్ని దేంతో సంపాదించారు? గట్టిగా చెప్పాలి. ఓ సంగమా, సర్వంగమా, పరలోక రాజ్య ప్రతిబింబమా. సంఘమైన రక్తము చేత సంపాదించింది సంఘము. యేసు రక్తము చేత సంపాదించబడిన సంఘము గనుక సంఘముతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఆ సంఘము ఎట్లాంటి సంఘము, ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో అవతరించిన సంఘము, ఎటువంటి పరిస్థితుల్లో స్థాపించిన సంఘం ఇది? ఆసియాలో స్థాపించబడిన సంఘం. చిన్న ఆసియా ప్రాంతంలో ఎఫెసులో ఈ సంఘం, ఎఫెసు అనే పట్టణం, ఎఫెసు అనే ఈ రోజు వరకు ఉంది. ఈ పట్టణం యొక్క రీతి ఏమిటంటే, ఆ రోజుల్లో ఆ పట్టణంలో ఓ భయంకరమైన కార్యము జరిగేది. భయంకరమైన కార్యం జరుగుతుండేది ఆ ప్రాంతంలో. గమనించే మాట ఏమిటంటే, నిజంగా చెప్పడానికి కూడా చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. అర్తెమీ దేవి అనబడే ఒక గుడి ఉండేది. అర్తెమీ దేవి దాని చుట్టూ 1000 మంది వేశ్యలు ఉండేవారు. 1000 మంది వేశ్యలు, దేవదాసీలు అంటారు. ఈ వేశ్యలు గమనించాలి, ఈ వేశ్యల దగ్గరికి అనేక ప్రాంతాల నుంచి వచ్చి, ఆ ప్రాంతంలో ఉన్నవారు, ఆ ప్రాంత వాసులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పాపము చేసేవారు. ఈ అర్తెమీ దేవికి అది నైవేద్యం అనుకునేవారట. మనము నైవేద్యం పెడదాం. కొంతమంది ఏదేదో పెడతారు నైవేద్యాలని. కానీ ఇక్కడ నైవేద్యం వాళ్ళు అనుకున్న నైవేద్యం ఏమిటంటే, ఈ అర్తెమీ దేవి సంతోషించాలంటే అందరూ వ్యభిచారం చేయాలి. ఎలా ఉంటుంది చెప్పండి? వ్యభిచారం అనేది సీక్రెట్గా జరిగే కార్యం, రోడ్ల మీద జరిగే కార్యము కాదు. సీక్రెట్గా వ్యభిచరించే వ్యక్తి ఎవరికి తెలియకుండా వ్యభిచరించాలనుకుంటాడు. అట్లాంటిది డెలిబరేట్గా వ్యభిచారం చేసే ఓ ప్రాంతం, సిగ్నల్ ఇచ్చేసారు ఆ ప్రాంతంలో. అందుకని ఇంటి పక్కవాడు వీడు తీసుకెళ్ళి అక్కడ పాపం చేసేవాడు. ఇంటి వెనకాల ఉన్నవాడు ఆమెను తీసుకెళ్ళి అక్కడ పాపం, వావి వరుసలు లేకుండా అక్కడ పాపము చేసినటువంటి ఆ ప్రాంతము, ఆ భయంకరమైన ప్రాంతము గమనించాలి, ఎఫెసు ప్రాంతం. అలాంటి ప్రాంతానికి పౌలు గారు వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూచి కన్నీరు కాచి, అయ్యో ఎంత చీకట్లో ఉన్నారో వీళ్ళందరూ, ఎంత చీకటో, ఈ పరిస్థితి ఏమిటి, అర్తెమీ దేవి ఈ రీతి ఏమిటి, ఈ వేశ్యలు ఏమిటి, వీళ్ళ పాపం ఏమిటి, ఈ ప్రాంతం ఇంత భయంకరమైన చీకట్లో ఉందేంటి అని ఏడ్చి పౌలు గారే 3 సంవత్సరాలు ఎఫెసులోనే ఉండిపోయారు. 3 ఏళ్ల కాలం అంత టైము ఎఫెసులో ఉండి బోధ చేస్తున్నారు. ఎఫెసులో ఉండి యేసు ప్రభు ఎవరో, సిలువేమిటో, రక్తమేమిటో చెబుతున్నారు. యేసు ఎలాగూ సిలువేయబడ్డారో, పాపుల కొరకు యేసు సిలువేయబడితే ఇంకా మీరు పాపము చేస్తున్నారే.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు. సత్యమును గూర్చి సాక్ష్యము చెప్పడానికి వచ్చారు. పాపుల్ని పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చారు. పరిశుద్ధులు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పారు. మీరు పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తమని పరిశుద్ధాత్మ తండ్రి వ్రాయించారు. పరిశుద్ధులుగా మార్చటానికి దేవుడి లోకానికి వచ్చారు. ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించారు. ఈ బోధంతా చెబితే, సిలువను గూర్చి చెబితే, అందుకే పౌలు గారు సిలువ వ్యర్థము కాకుండానట్లు అంటారు. ఆయన సిలువ ఏమవ్వకూడదు, వ్యర్థం. సువార్త చెప్పకపోతే సిలువ వ్యర్థమైపోద్ది. గిన్నె నిండా పాలున్నాయి, అప్పుడే పాలు అతను తెచ్చి ఒక గిన్నెలో పోసాడు. ఆ పాలన్నీ కింద పడిపోయాయి. అయ్యో, వ్యర్థమైపోయాయి, పాలన్నీ వ్యర్థం. నీ జేబులో ఓ వజ్రం పెట్టుకున్నావు, సముద్రములో పడవలో పెడుతున్నావు, జేబులోంచి పడిపోయింది, వ్యర్థమైపోయింది, వజ్రం పడిపోయింది. గమనించే మాట ఏమిటంటే, ఇప్పుడు సిలువ వ్యర్థం కాకూడదు. సిలువ వ్యర్థము కాకుండా ఉండాలంటే నీ వీధిలో వాడికి సువార్త చెప్పాలి. నీవు వినాపోయినా చెప్పాలి. నీవు నీ ప్రాంత వాసులకు చెప్పాలి. నీ ఉద్యోగము చేసే చోట చెప్పాలి. అసలు ముఖ్యం ఏమిటంటే ఆ సువార్తకు నీవు విధేయుడివై చెప్పాలి. నీవు అవిధేయుడిగా చెబితే సువార్త పని చేయదు. సువార్త నీలో పని చేయాలి. ఫస్ట్ మీకు తెలియజేసే మాట ఏమిటంటే, అలాంటి ప్రాంతములో, అంత వేశ్యలుండే ప్రాంతములో, అంత భయంకరమైన ప్రాంతములో సేవ చేయటం సులువా కష్టమా? అలాంటి ప్రాంతములో వాళ్ళ మధ్యకెళ్ళి మీరు పాపాలు మానేయండి. ఈరోజు అమ్మాయిలకి అబ్బాయిలకి నువ్వు సెల్ ఫోన్ ఎక్కువ వాడొద్దు, నువ్వు మొబైల్ ఎక్కువ చూడొద్దు అంటే మన మీద కోపం వచ్చేదానికి. మొబైల్ ఎక్కువ చూడొద్దు అంటే ఆ మొబైల్ తీసుకెళ్ళి మనం కొట్టాలనుకుంటారు. ఎందుకంటే అంత ఇష్టం. మొబైల్ ఎక్కువ చూడొద్దు అంటారు. ఏంటి, అందులోనే అన్నీ ఉన్నాయి, అందులోనే అన్నీ ఉన్నాయి. గ్యాస్ స్టవ్ లేదేమో కానీ, బిర్యానీ లేదేమో కానీ, తింటాక లేదేమో కానీ అన్నీ చూపిస్తుంది మొబైల్. మొబైల్లో బోల్డ్ అంత చాటింగ్, బోల్డ్ అంత పరిస్థితి, బోల్డ్ అంత పాపం, మూట కట్టుకునే పాపం మొబైల్ ఉంది. పక్కన పెట్టమంటే ఎంత బాధ. గమనించే మాట ఏమిటంటే, ఎంత చేదుగా ఉంటుందా మాట. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, అపవాదికి చోటు ఇయ్యకుడి, ఒకవేళ చోటిచ్చారంటే అపవాదిని ఎదిరించుడి. బోలో యేసు మహారాజుకు. ఇప్పుడు చెప్పండి, అలాంటి ఏరియాలో సంఘము కట్టబాటము సులువా కష్టమా? ప్రభునందు ప్రియులారా, అలాంటి ఎఫెసు సంఘములో గొప్ప సేవ జరిగింది. మంచి సంఘం. అకుల ప్రిస్కిల్లాలు ఆ ప్రాంత వాసులే. మంచి సంఘం ఏర్పడింది. దేవునికి ఇష్టమైన సంఘం ఏర్పడింది. ఆ సంఘాన్ని చూచి ప్రభు అంటున్నారు, నీ క్రియలు నేను ఎరుగుదును, గమనించే నీ కష్టం నేను ఎరుగుదును, గమనించే నీ సహనము నేను ఎరుగుదును. ఏమన్నారు ఇక్కడ? ఒకసారి చదువుతారు ఆ మాట. గమనించే మాట ఏమిటంటే, మొదట 2వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని, తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని. గమనించే మాట ఏమిటంటే, ఏమెరుగుదును? నీ క్రియలేమిటో నేను ఎరుగుదును. నీ క్రియలేమిటో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము చివరిలో చూస్తే, దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది, ఆయన కంటికి కనబడని సృష్టము ఏదియూ లేదు. దేవునికి అంతా తెలుసా తెలీదా? అలాగే ఈవేళ చాలా మంది ఏమిటంటే, కళ్ళు మూసుకుని పాపం చేస్తా, నన్ను దేవుడు చూడలేదు. కొంతమంది ఏమనుకుంటారంటే, నా కష్టాలు, నా పరిస్థితి, నా విశ్వాసం దేవునికి తెలియదు.
ఇక్కడ దేవుడు ఏమంటున్నారు? నీ కష్టం గమనించే మాట ఏమిటంటే, దేవుని కంటికి కనబడ నీ క్రియలు నేను ఎరుగుదును. అలాగే నిర్గమకాండం 3:7 చూస్తే 3:7 దేవుడు అంటున్నారు మోషేతో, ఐగుప్తులో ఉండే నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఫిలిప్పీ పత్రిక 4:5 యాకోబు పత్రిక 5:11 మీ సకనమును సకల జనులకు తెలియబడనయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు. మీ సహనం మీరెంత సహించుకుంటారో, మీరు సహించుకునేది సకల జనులకు తెలియాలి. వీళ్ళంత సహించుకున్నారు. దేవుని నమ్ముకుని ఎన్ని నిందలు వచ్చినా సహించారు, కులం వెలివేసినా మతం వెలివేసినా సహించారు, ఎన్ని బాధలు పెట్టినా సహించారే. అలాగే యాకోబు పత్రిక 5:11 వ్రాయబడిన మాట, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో చాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. ఎవరు ధన్యులు? నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టము ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదు. ఓ సంగమా, నువ్వెంత బాగున్నావో నాకు తెలుసు. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులను చెప్పుకొని పరీక్షించి వారు అబద్ధికులను కనుగొంటినమని నేను ఎరుగుదును. అంటే కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి బోధ చేస్తుంటే ఈ సంఘం ఏమందంటే, వద్దు నీ బోధ కరెక్ట్ కాదు, నీ బోధ వాక్యములోంచి తప్పించే బోధ, యేసులోంచి తప్పిపో, మాకొద్దు, ఈ బోధ మాకు చేయగలిపో అని వారట పరీక్షించేవారు. నేను మాట అంటాను, ఇవాళ యూట్యూబ్లో వచ్చే ప్రసంగాలన్నీ వినేయకండి, అన్నిటినీ మీదేసుకోకండి. అందులో కొన్ని ప్రసంగాలే నిన్ను దేవుళ్ళలోంచి తప్పించేస్తాయి, విశ్వాసంలోంచి తప్పించేస్తాయి, భక్తిలోంచి తప్పించేస్తాయి. ఈవేళ గమనించే మాట ఏమిటంటే, ఏ బోధ ఆరోగ్యకరమైన బోధో, ఏ బోధ అనారోగ్యమో పరీక్షించాలా మానేయాలా? మీరందరూ పరీక్షిస్తున్నారా? బోధ పరీక్షిస్తున్నారా? ఈవేళ బైబిల్ మిషన్ బోధ ఎలాంటిదో నీకు అర్థమైందా? బైబిల్ మిషన్లో ఏమున్నవో తెలిసిందా? మీ అబ్బాయిని మీ అమ్మాయిని మంచి పాఠశాలలో జాయిన్ చేస్తావు. ఈవేళ బైబిల్ మిషన్ అనే ఆ యొక్క పాఠశాలలో ఎంత కార్యమున్నదో. ప్రియులు గమనించే మాట ఏమిటంటే, ఈవేళ బైబిల్ మిషన్ అనే ఈ సంఘములో, ఈ పాఠశాలలో ఎవరు తయారవుతున్నారంటే, మేఘమెక్కే పెండ్లి కుమార్తె తయారవుతుంది. ప్రియులారా, మీకు తెలియజేసే మాట ఏమిటంటే, ఈ యొక్క ఎఫెసు సంఘము చాలా చక్కగా ఉన్నటువంటి అపోస్తలులు కాకయే అపోస్తలుమని వచ్చిన వారిని పరీక్షించి, కాదు మీరు అపోస్తలులు కాదు, మీరు దొంగ అపోస్తలులు, మీరు అబద్ధికులు, మీరు విశ్వాసములో నుంచి తప్పించేవాడు మీరు అందా సంఘం. కానీ ఆ సంఘముతో దేవుడు అన్నారు, తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేమిటంటే, మొదటి ప్రేమ విడిచిపెట్టేశావు. ఏంటి? ఆరంభములో ఉన్న ప్రేమ వినాలి, గమనించాలి. యేసు ప్రభు సిలువ జయించారు, ఆ యొక్క మరణాన్ని జయించారు, సమాధిని జయించారు, పాపాన్ని జయించారు, లోకాన్ని జయించారు, సైతాను జయించారు, పాప ఫలితాలు జయించారు, సూటిగా లేచారు. అయితే ఈ సంఘమే ఇక్కడే జయించలేక ఓడిపోతుంది సంఘం. అందుకనే మనము ఈరోజు మెసేజ్ పేరు ఏమిటంటే, మనము జయించవలసినవి. మనం ఏమి జయించాలి? ఎందులో ఓడిపోతున్నాం? మనం ఓడిపోయేవి ఏమిటి? ఎందులో ఓడిపోయి దిగజారిపోయేటువంటి పరిస్థితి అనబడేటువంటిది మనలో ఉంది. గమనించాలి ప్రియులారా, ఎందులో ఓడిపోతున్నామో జాగ్రత్తగా చూచి గమనించుకోవలసినటువంటి మొదటి ప్రేమ వదలితీవని నువ్వు జ్ఞాపకం చేసుకో. గమనించే మాట ఏమిటంటే, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? మొదటి ప్రేమ విడిచిపెట్టావు.
మొదటి ప్రేమ నీ విడిచిపెట్టేశావు కాబట్టి ఆ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ తగ్గుట అనగా అర్థం ఏమిటంటే ప్రభువునకు, గమనించాలి ప్రియులారా, దూరమగుట. ప్రేమ తగ్గుట అంటే ప్రభువునకు దూరమగుట. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే, ప్రభువు మీద ప్రేమ, సంఘములో ప్రేమ తగ్గడం అంటే ప్రభువుకి ఆ సంఘము ఈ మధ్య కాలంలో దూరమయ్యారు. ఓనాటి కాలంలో చాలా బాగున్న సంఘమే, కానీ ఈ మధ్య కాలంలో దూరమైనట్లు. అందుకనే విశ్వాసి రోజు పరీక్ష పెట్టుకోవాలి. రోజు నేను మాట అంటాను, నీ తప్పులు నీవే రాసుకోవాలి. నోట్స్ పెట్టుకుని నీ బలహీనతలు నీవు రాసుకొని ఆ బలహీనతలన్నీ కూడా నీవు దేవుని దగ్గర ఒప్పుకొని క్షమించమని అడిగి నీ పాపాలు ఒప్పుకొని బలహీనత ఒప్పుకొని, ఏమన్నారు పౌలు గారు, ఏమన్నారు, నేనెప్పుడు బలహీనుండో అప్పుడే బలవంతుణ్ణి అనేటట్లుగా నువ్వు బలంగా మారిపోవాలి. అనుగమనించే మాట ఏమిటంటే ప్రభుని మనసులో ఉంచుకోవాలి, ప్రభు మీద ప్రేమ ఉంచుకోవాలి, సంఘములో ఒకరి మీద ఒకరి ప్రేమ ఉంచబడాలి. గమనించాలి ప్రియులారా, ప్రభువుని మనసులో మన లోపల ప్రభు ఉండాలి. గమనించే ప్రభువు మీద ప్రేమ ఉండాలి. నేను ఈ పొరపాటు చేస్తే దేవునికి ఆయాసం, నేను చేయను, ఇలాగ నేను చేయను, ఇలాగ నేను ఉండను, దేవుని కనపరుస్తాను, అవమానించను. అమ్మా ఎవరు మట్టుకు వారు నీ విశ్వాస జీవితాన్ని ఎవరు మట్టుకు వారు పరీక్షించుకోకపోతే రేపు రాకడొచ్చినప్పుడు తీరా వచ్చిన రెప్పపాటున చేరగలవ మేఘములో మిగిలిపోతావేమో. ఇన్ని బోధలిని మేఘమెక్కపోతే, ఇన్ని బోధలిని నువ్వు ఆగిపోతే, ఇన్ని మర్మాలు విని నువ్వు మేఘమెక్కపోతే ఏంటి పరిస్థితి? నీ వీధిలో ఉన్న వాళ్ళు యేసు ప్రభు నమ్మలేదు, నువ్వు నమ్మావు, చర్చ్ అన్నావు, దేవుడు అన్నావు, పండుగలు అన్నావు, ఉపవాసం అన్నావు, ప్రార్థన అన్నావు, మిగిలిపోయావు. కారణం ఏంటి? మొదటి ప్రేమ విడిచిపెట్టావు. ఈ మధ్య కాలంలో దేవుడు నీకు దూరమైనట్లుగా అనిపించట్లేదా? దేవునికి నీకు మధ్య ఏదో గ్యాప్ ఉన్నట్లు, దూరం ఉన్నట్లు అనిపించట్లేదా? ఎలా ఉండాలి? దగ్గరగా ఉన్నట్లుగా ఉండాలి. మనం ప్రేమించే వాళ్ళు మాట్లాడుతుంటే ఆడ దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఈ ఎఫెసు సంఘానికి, సంఘం ఈ మధ్యకాలంలో దూరమై గ్యాప్ ఏదో వచ్చింది, గ్యాప్ ఏదో గ్యాప్ కనబడుతుంది. ఈ మధ్యలో ఏదో గ్యాప్ ఉంది, దేవునికి సంఘానికి దూరమైనట్లు. సంఘానికి చెప్పాలి, సంఘమా నువ్వు బలహీనపడుతున్నావు, నువ్వు గమనించుకో అని చెప్పి సంఘానికి తెలియచేయాలి. దేవుడు 3 మాటలు ఇక్కడ. ఒకటి, జ్ఞాపకం చేసుకో. ఏమి జ్ఞాపకం చేసుకో? మొదటి ప్రేమ వదలితివని జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకునేవి 3. మొదటి ప్రేమ విడిచిపెట్టావేమో జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటేమిటంటే 3 విషయాలు. ఒకటి రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవటం. రెండోది ఏమిటంటే రిపెంట్, పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందు. మారు మనసు. ఒకటి రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవటం. రెండోది రిపెంట్ అనగా మారు మనసు పొందాలి. రిపెంట్, పశ్చాత్తాపం అనగా నీ తప్పని నువ్వు తెలుసుకో, పశ్చాత్తాపడు. ఈరోజు ప్రపంచం ఎలాగుందంటే పశ్చాత్తాపడే ప్రపంచముగా లేదు. ఎవరైనా కానీ పశ్చాత్తాపం, ఈవేళ ఎవరికి చెప్పినా కానీ నీ తప్పునైనా, అమ్మా ఇది తప్పు అంటే కుదరదు. యేసు ప్రభు ఏమన్నారంటే, నీవు మామూలు సంఘానము కాదు. ఓనాటి కాలంలో ఎఫెసులో సంఘం ఎట్లాంటి సంఘం, భయంకరమైన పాపాలు చేసి వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళే మీరే ఈరోజు కొన్ని విషయాల్లో తప్పిపోయారు. మీరు మారు మనసు పొందండి, రిపెంట్ అవ్వండి. మీరు జయించాలి, జయించవలసినవి జయించు. దేవునికి మహిమ కలుగును గాక.
మూడోది ఏమిటంటే రిపీట్, అనగా మొదటిగా ఆ యొక్క చేసినటువంటి పనులు, మొదట నీకుండినటువంటి ప్రేమ విడిచిపెట్టావు కదా, మొదట నీవు చేసిన మంచి పనులే మరలా చేయి. మొదటిగా చేసిన పనులు మరలా చేయి. నేను అంటున్నాను, మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, నలుగురు కలిసి ఒక ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి. ఒక 5గురు కలిసి ఒక ఇంట్లో, 4 పురుషులు ఒక ఇంట్లో, 4 స్త్రీలు ఒక ఇంట్లో సమాజముగా కూడాలి. హెబ్రీ పత్రిక 10:24 సమాజముగా కూడుట మానక. ఎలా మానొద్దు? ఏ మానొద్దు? సమాజముగా కూడుట మానొద్దు. అపోస్తలుల కార్యాలు 12:5 ప్రార్థించుట మానొద్దు, ప్రార్థించాలి. 12:5 సంఘం అత్యాశక్తితో ప్రార్థించింది. అలాగే మూడోది ఏమిటంటే రోమా పత్రిక 10:17 వాక్యము వినుట, వాక్యము వినుట. అలాగే యాకోబు పత్రిక 1:22 వాక్య ప్రకారముగా నడుచుట. అలాగే తెస్సలోనికయ మొదటి పత్రిక 5:18 దేవుని స్తుతించుట. అలాగే కొరింథీ మొదటి పత్రిక 16:1-2 పేదరికములో ఉన్నా కానీ, మాసిదోనియా సంఘం వాడు పేదలైనా కానీ దేవునికి కానుక ఇవ్వడములో బాగా వృద్ధి చెందారు. ఈ చేయవలసినవన్నీ చేయకపోతే మొదట నీకుండిన ప్రేమ విడిచిపెట్టేసే ఆ పరిస్థితి. కాబట్టి ఇవన్నీ చెయ్యి. మోకాళ్ళ ప్రార్థన నేర్చుకో, కన్నీటి ప్రార్థన నేర్చుకో. అవసరమైతే రోజు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయి. ప్రభువా, అమ్మ చివరిగా ముగిస్తున్నానమ్మా, ఈ మధ్య కాలంలో దూరమైనట్లు అనిపించిందయ్యా, నన్ను క్షమించండి నాయనా. కన్నీళ్లతో కఠిన మనసు కరిగించకుండా చేసిన పాపంపులన్నీ చెప్పి వేయుచున్నాను. యేసు ప్రభుని చూచి నేను ఒప్పుకున్నాను. గమనించే మాట ఏమిటంటే రిమెంబర్, రిపెంట్, రిపీట్. ఈ 3 కూడా నేను కలిగి ఉంటాను. నా మీద అపవాది ఏదైతే పెట్టాడో అవన్నీ జయించి, అపవాది క్రియలన్నీ జయించి అపవాదిని ఎదిరించుడి అని వ్రాయబడింది. అపవాదికి చోటియ్యకుడి అని వ్రాయబడింది. చోటిచ్చాను, అపవాదిని ఎదిరించాను. ఇప్పుడు చోటియ్యొద్దు అని వ్రాయబడింది, ఎదిరించుడని వ్రాయబడింది. చోటిచ్చాను, ఇప్పుడు ఎదిరిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి సంఘము కొరకు యేసువారు ఆకాశ మండలానికి వస్తున్నారు. ఎఫెసు సంఘములాగా జయించండి, 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 జయించండి. మేఘమెక్కు భాగ్యము దేవుడు మెండుగా నిండుగా మనకెల్లరకు దయచేయును గాక.